బీఆర్ఎస్లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. చివరకు చీలిక తప్పదని తేలిపోయింది. తండ్రి కేసీఆర్కి కవిత రాసిన లేఖ బహిర్గతం కావటంతో అసలు గొడవ మొదలైంది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పిన కవిత ఆ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. ఆమె ఆ మాట చెప్పినప్పుడే ఆ దెయ్యాలతో కలిసి తాను పార్టీలో ఉండలేనని చెప్పినట్టయింది. కేసీఆరే తమ నాయకుడంటూ కవరింగ్ గేమ్ మొదలు పెట్టినా కూడా కవిత బీఆర్ఎస్లో ఇక ఉండలేరని అర్థమైంది. ఎయిర్పోర్ట్లో ఆమెకు స్వాగతం పలికే క్రమంలో అనుచరులు కనీసం బీఆర్ఎస్ జెండా కానీ కేసీఆర్ ఫోటో కానీ లేకుండా వచ్చారంటే దానికి పరోక్షంగా అదే అర్థం. అయితే ఆ అనుమానాలకు బలాన్నిచ్చేలా నేడు కవిత తన అనుచరులతో మీటింగ్ పెట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి ఆమె సిద్ధమైనట్టు సిగ్నల్స్ ఇచ్చారు. కవిత కాకమీద ఉండటంతో బీఆర్ఎస్లోని కొందరు పెద్దలు ఆమెతో సంప్రదింపులు జరిపారు. ఆమెకు నచ్చజెప్పటానికి వారు ప్రయత్నించారు. అయితే వారి మాట కవిత వినలేదు. తాను బీఆర్ఎస్లో ఉండలేనని ఆమె తేల్చి చెప్పారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుని కూడా ఆమె కొట్టిపారేయలేదు. స్వయంగా కేసీఆర్ కూడా ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినా సాధ్యపడలేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఆ స్థాయిలో మాటలు జరిగితే కవితకు అసలు ఆ లేఖ రాయాల్సిన పరిస్థితి కూడా ఉండేది కాదేమో. కనీసం తండ్రి కూతుళ్ల మధ్య మాటలు కూడా లేకపోవటం వల్లే కవిత లేఖ రాయాల్సి వచ్చిందని, దాన్ని కొందరు బయటపెట్టారని అంటున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు కొంతమంది జాగృతి నేతలు కూడా కవితను కలిసిన వారిలో ఉన్నారు. జాగృతి నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆమె కొత్త పార్టీపై వారికి హింటిచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేత రఘునందన్ రావు కూడా జూన్ 2న కవిత కొత్త పార్టీ పెడతారంటూ ఖచ్చితంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, తదనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ, ఆలి నరేంద్ర తెలంగాణ సాధన సమితి కూడా అప్పటి టీఆర్ఎస్లో విలీనమయ్యాయి. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారు పెట్టిన పార్టీలు పెద్దగా మనలేదు. ఈసారి మాత్రం పరిస్థితి అంత సింపుల్గా లేదు. బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తోంది కేసీఆర్ కుమార్తె కవిత. పార్టీ పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్లో చీలిక రావటం ఖాయం. ఇప్పటికే అధికారం కోల్పోయి నేతలంతా తలో దిక్కుకుపోయి కింద మీద పడుతున్న బీఆర్ఎస్కి ఇది గోరుచుట్టుపై రోకలి పోటులా మారటం ఖాయం. అందుకే బీఆర్ఎస్ నేతలు కవిత బయటకు పోకూడదని అనుకుంటున్నారు. కేసీఆర్ దేవుడు అన్న కవిత కేటీఆర్ పేరెత్తకపోవటం విశేషం. కేటీఆర్ విషయంలో కవిత కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. కవిత ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు. పార్టీలో ఎవరూ గీత దాటకూడదని, ఏ విషయమైనా అధినేత దృష్టికి తీసుకురావాలి కానీ బహిరంగ వేదికలపై మాట్లాడకూడదని అన్నారు. దీంతో కవితకు కేటీఆర్కి మరింత దూరం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ దశలో కవిత పార్టీ పెడితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకి అది మరింత ప్రమాదమనే విషయం తేలిపోయింది. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే కేటీఆర్ని సీఎంగా చేస్తారని అందరూ అంచనా వేశారు. ఆ అంచనా తలకిందులవటంతో పాటు సమీప భవిష్యత్తులో కేటీఆర్కి సీఎం యోగం లేదని తేలిపోతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బహుముఖ పోరు బీఆర్ఎస్కి ఏమాత్రం లాభం చేకూర్చదు. కవిత రాజకీయంగా నిలదొక్కుంటే ఆమె ఏదో ఒక పార్టీతో కూటమి కట్టాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చే కవిత ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని అనుకోలేం. మొత్తం మీద కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం ఖాయమైపోయింది. కొత్త పార్టీ ప్రకటనే ఇక మిగలనుంది.